ఈ హెయిర్‌కి సంబంధించి ఎక్కువగా బట్టతల మగవాళ్ళకే ఉంటుంది కాబట్టి, మగవాళ్ళే చూస్ చేసుకుంటారా? ఆడవాళ్ళు గూడా చూస్ చేసుకుంటారా? లేదండి. ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది ఆడవాళ్ళల్లో కూడా. హ్మ్. మనము యాక్చువల్లీ మీరు ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ చూస్తే మన పేరెంట్స్ అయినా లేకపోతే మన గ్రాండ్ పేరెంట్స్‌లో చూస్తే వాళ్ళకి జుట్టు మీకు ఈవెన్ టిల్ 60, 70 వరకు కూడా ఫుల్ ఉండేది. ఉండేది. అండ్ ఈవెన్ మన అమ్మమ్మలకి వాళ్ళందరికీ కూడా బ్లాక్ హెయిర్ అంటే పిగ్మెంటెడ్ హెయిర్ కూడా 50s, 60s వరకు ఉండేది. అవునండి. ఇప్పుడు ఏమవుతుందంటే డ్యూ టు ఎక్స్‌పోజర్ టు పొల్యూషన్ మనం తినే ఫుడ్ ఏనా లేదంటే మన స్ట్రెస్ స్లీప్ సైకిల్ మూలంచి ఆ హెయిర్ ఫాల్ అనేది చాలా తొందరగా ఎర్లీ వచ్చేస్తుంది. కొంతమందికి అయితే 20s లోనే స్టార్ట్ అయిపోతుంది. అవును. సో అందుకే ఈవెన్ ఫీమేల్స్ కి కూడా ఏమవుతుందంటే బై ద టైమ్ దే రీచింగ్ 40s అట్లాగా వాళ్ళకి హెయిర్ లాస్ వచ్చేసి ఒక ప్యాచ్ లాగా వచ్చేస్తుంది అనమాట మేల్స్ లాగా. సో అందుకే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొన్నిసార్లు మేల్స్ కి కాకుండా ఫీమేల్స్ కి కూడా చేయాల్సి వస్తుంది. ఓకే. ఓకే. అంటే చాలా మంది ఫోర్ హెడ్ ఎక్కువైపోతుంటుంది. మీరు అన్నట్టు మేల్స్ లాగా అలా అయిపోయి అది నున్నగా మారిపోతుంది. ఇంకా దీనిపైన అసలు హెయిర్ రాదు అని అంటారు కదా. అట్లా ఉన్నప్పుడు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా?